తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను ఏమైనా అంటే ఉన్న వాస్తవానికి తెలియజేస్తున్నాను నేను. నాకు ఏ పార్టీతోటి నాకు సంబంధం లేదు. నేను టీవీ 12 నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా తెలంగాణ ప్రజలకు తెలియజేయడం ఏమైనా అంటే ఈరోజు 11వ తారీఖు నాడు కౌన్సిలర్ ఎలక్షన్ జరిగింది. పోలింగ్ బూత్లో ఇండిపెండెంట్ క్యాండిడేట్లకు లోపల నిలబడనియ్యలేదు. ఎంఐఎం పార్టీ వాళ్ళకు క్యాండిడేట్లకు పోలింగ్ బూత్లు నిలబడనియ్యలేదు. ఆ టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లకు పోలింగ్ బూత్లు నిలబడనియ్యలేదు లోపలికి. అంటే ఒక క్యాండిడేట్గా నిలబడే వ్యక్తి పోలింగ్ బూత్లో పోయే హక్కు ఉందా లేదా? నేను తెలంగాణ ప్రజలకు అడుగుతున్నాను, ఇది కరెక్టా కాదా? దీనికి ఆన్సర్ ఇవ్వాలి. నా పేరు మహమ్మద్ చాంద్ పాషా. నా సెల్ నెంబర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. 8862474666. ఇది నా సెల్ నెంబర్. ఇది రాంగ్ ఉంటే నాకు చెప్పండి ఫోన్ చేసి. సంగారెడ్డి జిల్లాలో ఏ విలేజ్లో అయినా కానీ ఎవరికి అన్యాయం జరిగినా కానీ నాకు తెలియచేయచ్చని ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను. మీడియా ప్రజల పక్షం ఉంటుంది, ఒకనికి బానుసు కాదు. ఉన్న వాస్తవాలు తెలియజేస్తున్నాను. ఈ చాంద్ పాషా ఎంతోమంది నన్ను బెదిరించారు ఫోన్లు చేసి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నన్ను దొబ్బేశారు, మెడబట్టి దొబ్బేశారు కూడా నన్ను. నాకు వార్నింగ్ కూడా ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాయకులు చెప్పినట్టు వార్తలు పెడితే మంచిదంటున్నారు, లేకపోతే మీడియా మిత్రుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు. ఇది న్యాయమా అని నేను తెలంగాణ ప్రజలకు అడుగుతున్నాను. ఇది న్యాయమేనా? ఇది ఎక్కడిది న్యాయం అండి? ఏం చేస్తున్నారు అసలు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఎందుకు ఇట్లా మీడియా మిత్రుల మీద పగబట్టాడు సీఎం రేవంత్ రెడ్డి గారు? ఇది ప్రజలు నిర్ణయించుకోవాలి, ప్రజలు సమాధానం బుద్ధి చెప్పాలి. ఇప్పుడు ఎంపీటీసీ జంపటీసీ ఎలక్షన్ కూడా వస్తున్నది, సమాధానం బుద్ధి చెప్పాలండి. మేము కరెక్ట్ వార్తలు పెడితే మా మీద అక్రమ కేసులు పెడతారా? ఇది పద్ధతేనా? మీరు చెప్పండి. ఇప్పుడు సంగారెడ్డి డిస్టిక్లో జహీరాబాద్లో వార్డ్ నెంబర్ 21లో ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నిలబడ్డాడండి. అతని గుర్తు హాపిల్స్ షేప్ గుర్తు. ఆ క్యాండిడేట్కి మనకు 22 వార్డులో క్యాండిడేట్కు లోపల నిలబడనీయలేదు. అవునండి, జహీరాబాద్ వార్డ్ నెంబర్ 22 ఎంఐఎం పార్టీ నుంచి క్యాండిడేట్ నిలబడ్డాడు. ఆయనకు పోలింగ్ బూత్లో లోపల నిలబడనీయలేదు. ఎందుకు నిలబడనీయరు? ఒక క్యాండిడేట్, అతడు క్యాండిడేట్కు ఎందుకు నిలబడనీయరు? దానికి ఆన్సర్ ఇవ్వండి. ఇది ఇక్కడ రూల్స్ ఉందా చెప్పండి. ఎక్కడ చూసినా కొట్టుకున్నారు, దొబ్బేసుకున్నారు, ఒకళ్ళ ఇతరంగా ఒకళ్ళు మాట్లాడుకున్నారు. ఒక మీడియా మిత్రుడు వీడియో తీసుకుంటే వీడియో తీసుకోవద్దని నా దగ్గర నుంచి వీడియోలు డిలీట్ చేశారు. ఇది పద్ధతా సీఎం రేవంత్ రెడ్డి గారు? చెప్పండి. మా మీడియా మిత్రుడు ఒక పోలింగ్ బూత్ పోతే వీడియోలు తీసుకుంటే తీసుకోవద్దని బెదిరించుడు, ఇది న్యాయమేనా? అంటే చిన్న మీడియా కానీ పెద్ద మీడియా కానీ మీడియా మిత్రులకు ఎందుకు దొబ్బేస్తున్నారు? ఎందుకు అడగనిస్తలేరు? ప్రజలకు అడుగుతున్నారు కదా. ప్రజల సమస్యలు ఏంది? అసలు ప్రజలకు బాధ ఏంది? మీడియా మిత్రులు కనుక్కున్నాడు తప్ప నువ్వెవనీరా అని మాట్లాడుతున్నారు. ఎవరు? ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మరొక్కసారి తెలియజేస్తున్నాను, ఇది తప్పు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ప్రజలు ఏమడుగుతున్నారంటే సమాధానం ఇస్తున్నారు. ప్రజలు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ప్రజలు చెప్తున్నారు. ఇది వాస్తవమే కాదా? నేను తెలంగాణ ప్రజలకు అడుగుతున్నాను. సీఎం గారు ఇచ్చిన హామీ అమలు చేశారా? 500కు గ్యాస్ ఇస్తానని మోసం చేసిండు కదా సీఎం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. 500కు గ్యాస్ ఇచ్చిర్రా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? మీరు చెప్పండి, ప్రజలకు అడుగుతున్నాను నేను. రేషన్ కార్డు మీద నెలకు 2500 వేస్తాను, నెలకు వేసిండా?
మరి ఇది మోసం చేసినట్టే కదా. వికలాంగులకు 6,000 రూపాయలు పింఛని అమలు చేస్తారని మోసం చేసిందా లేదా? అది కూడా 90 రోజులు అమలు చేస్తారని చెప్పి మాట ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మహిళలకు నెలకు 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పిర్రు. ఇచ్చిరా? నేను అడుగుతున్నాను, నేను తెలంగాణ ప్రజలకు అడుగుతున్నాను, ఇది వాస్తవా కాదా? సమాధానం ఇవ్వండి. నేను తెలంగాణ ప్రజలకు అడుగుతున్నాను. దీనికి ఆన్సర్ ఇవ్వగలుగుతారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? శేషిరా అని చెప్తున్నారు. నువ్వెవనిరా అడుగుతందుకు? నువ్వెవనివి అడగతందుకని మీడియా మిత్రులకు ఆఫ్టర్ ఆల్ యూట్యూబ్ ఛానల్ వాడు అని ఇలా మాట్లాడతారా? వార్తలు కవర్ చేస్తే మీడియా మిత్రులకు దొబ్బేస్తారా? ఇది పద్ధతేనా? మీడియా మిత్రులు న్యాయంగా మాట్లాడితే, కరెక్ట్ వార్తలు పెడితే ఎవడు పెట్టిండ్రా అని మీడియా మిత్రుల మీద కేసులు పెడతారా? ఇది న్యాయం? ఎక్కడిది న్యాయం అండి ఇది? చెప్పండి. అందుకే తెలంగాణ ప్రజలకు నేనేం చెప్తున్నాను, ఇది వాస్తవా కాదా? సమాధానం బుద్ధి చెప్పాలి తెలంగాణ ప్రజలకని నేను కోరుకుంటున్నాను. నేను ఒక జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా నేను ఉన్నది వాస్తవానికి తెలియజేస్తున్నాను. నేను ఉన్నది వాస్తవాలు పెడుతున్నాను అండి. మా ఛానల్ కరెక్ట్ ఛానల్, పేడు వార్తలు పెట్టది. నేను ఏ ఛానల్లో పనిచేసినా కానీ నీతి నిజాయితీగా పనిచేస్తున్నాను. నేను ఎవరికి నాయకులకు భయపడటోని కాదు, నేను ఎవరికి లొంగటోని కాదు. వాస్తవానికి వార్తలు పెడుతున్నాను. వాస్తవానికి నేను ప్రజలకు బాధలేంది, ప్రజల సమస్యలేంది, ప్రజలు ఏ ఇబ్బందిలో ఉన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు, అవి నేను కనుక్కోవద్దా? నేను కనుక్కోదట, నేను అడగద్దట. అడిగితే అక్రమ కేసులు పెడతారట. ఇది పద్ధతిన. మొన్న కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాకు దొబ్బేశారు, నన్ను తిట్టేశారు, నన్ను మెడబట్టి నూకేశారు, నా ఫోన్కి గుంజుకొని వీడియోలు కూడా డిలీట్ చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఏమంటే ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రౌడీజం చేసినట్టే కదా. తెలంగాణ ప్రజలకు అడుగుతున్నాను, ఇది కరెక్టా కాదా? మరి కరెక్ట్ అయితే మరి ఈ ఈ ఈ మొహమ్మద్ చాంద్ పాషాకు సపోర్ట్ చేస్తారా లేదా? చాంద్ పాషాకు ప్రాణాలకు భయపెట్టాడు కాదు. చాంద్ పాషా ఎదిరించేవాడు. హక్కుల గురించి, న్యాయము కోసం పోరాడతాను. నేను నీతి నిజేదకుంటాను. ఒక వార్త కవర్ చేయాలంటే రోడ్డు మీదకి వెళ్తే నా ప్రాణాలు తెగించి రోడ్డు మీదకి వెళ్తాను. ఉన్న వాస్తవాలు నేను తెలుసుకుంటాను ఫస్ట్ ప్రజల నుంచి. ఇది వాస్తవమా కాదా? ప్రజలు ఏ బాధలు ఉన్నారు, ఏ ఇబ్బంది పడుతున్నారు, ఎన్ని అవస్థలు పడుతున్నారు, అది కనుక్కున్నాను ఫస్ట్. అంటే నేను ఫస్ట్ ఆధారాలు సంపాదిస్తాను. ఆధారాలు సంపాదించి నేను ఉన్న వాస్తవాలు నేను ప్రజలకు దృష్టికి తీసుకెళ్తాను, అధికార దృష్టికి తీసుకెళ్తాను. ఇది తప్ప అని నేను అడుగుతున్నాను. మరి ఎందుకు టార్చర్ చేస్తున్నారు? చెప్పండి, ఎందుకు టార్చర్ చేస్తున్నారు? అంటే ఈ చాంద్ పాషా ఒక జర్నలిస్టు అమ్ముడు పోతా అనుకున్నారా? నేను ఎవరికి అమ్ముడు పోను, నేను ఎవరికి బానిసలు కాదు. నేను ఒక దేవునికి బానిస అవుతాడు. నేను నీతి చేయక ఉంటాను, అందుకే నేను భయపడను. నేను తప్పు చేస్తే భయపడతాను, తప్పు చేయండి నేను ఎవరి అయ్యకు కూడా భయపడను. ఎంతమంది టార్చర్ చేస్తారా? నాకు చేసుకుంటారా? ఏం చేస్తారా మీరు? అక్రమ కేసులు పెడతారు కదా, అంతే కదా. పోలీసు వాళ్ళు కూడా తొత్తులుగా మారిపోయారు కాంగ్రెస్ పార్టీ నాయకులకు. అవునండి, ఇది వాస్తవం చెప్తున్నాను. ఎందుకంటే ఒక క్యాండిడేట్కు పోలింగ్ బూత్లో నిలబడే హక్కు లేదా? ఒక క్యాండిడేట్ పోలింగ్ బూత్లో పోవద్దా? మరి ఎలా దొబ్బేస్తారు, ఎలా నూకేస్తారు క్యాండిడేట్లకు? ఈరోజు సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్లో ప్రతి ఒక్క క్యాండిడేట్ బయట ఉన్నారండి. అంటే పోలింగ్ బూత్లో ఎందుకు పోనీయరు చెప్పండి? ఇప్పుడు అంతేందుకు, ఇప్పుడు జగ్గారెడ్డి క్యాండిడేట్కే దొబ్బేశారు పోలీసు వాళ్ళు. జగ్గారెడ్డి క్యాండిడేట్కు గల్లబట్టి నూకేశారు, గల్లబట్టిరు జగ్గారెడ్డి క్యాండిడేట్కు. ఇది తప్పా కాదా? అంటే పోలీసు వాళ్ళు అవినీతి పని చేయొచ్చు, పోలీసు వాళ్ళు రౌడీజం చేయొచ్చు. అంటే పోలీసు వాళ్ళకి అడిగేవాళ్ళు ఎవరు లేరా? నేను అడుగుతున్నాను చాంద్ పాషాను, దీనికి ఆన్సర్ ఇవ్వండి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇది తప్పు చేస్తున్నారు. ఒక మీడియా మిత్రుడు ఉన్న వాస్తవాలు పెడితే అక్రమ కేసులు పెడతారా? అంటే తప్పు ఎవరు చేస్తున్నారు? దీంట్లో ఎవరు తప్పు చేస్తున్నారు? మీడియా వాళ్ళు తప్పు చేస్తున్నారా? పోలీసు వాళ్ళు తప్పులు చేస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్పులు చేస్తున్నారా? అది ప్రజలు సమాధానం బుద్ధి చెప్పాలి. ఇప్పుడు వచ్చే జెడ్పీటీసీ ఎంపీటీ ఎలక్షన్లో ప్రజలు సమాధానం బుద్ధి చెప్పాలి. ఎవరు మనకు ఆదుకుంటాడో, ఎవరు మనకు పనులు చేస్తాడో వాళ్ళకే సపోర్ట్ చేయాలని నేను తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను. దయచేసి దీని మీద గమనించాలి. మా ఛానల్ని ఫస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లో
గ్రూప్లలో కూడా షేర్ చేయాలి. ఎందుకంటే ఇవి ఉన్న వాస్తవాలు తెలియజేస్తున్నాను. అంటే చాందుపాష భయపడతా అనుకుంటున్నారా? 10 మంది వచ్చి రౌడీజం చేస్తారా? మొగోడు ఒక్కడు పేజ్కి పేజ్ మాట్లాడాలి నాతోటి. నేను మా ఛానల్ మైక్ పెడతాను. దమ్ముందా ఎవరికన్నా? నేను మైక్ పెడతాను. మైక్లో మాట్లాడండి. మీరు ఏం తప్పులు చేసిరు, ఏం మంచి పనులు చేస్తారు నేను అడుగుతాను. నేను అడిగింది ఆన్సర్ ఇస్తే అది మొగతనం అంటారు. వెనకకే వచ్చి కొడితే వాడు కొచ్చోడు. పేస్కి పేస్ ముంగటికి వచ్చి కొట్టండి దమ్ముంటే. మొనగాడైతే కొచ్చోడైతేనే 10 మంది తీసుకొని ఎంబడి తిరిగి రౌడీజన్ చేస్తున్నాడు. మొగోడు 10 మంది తీసుకొని రౌడీజన్ చెయ్యడు. వెనకకే ఈప్ మీద కొట్టాడు, ముంగడికే వస్తాడు మొగోడైతే. అంటే పిడికి వాళ్ళు సన్నాసులు కనుకనే కదా ఒక మా చాందుపాషకు టార్చర్ చేస్తున్నారు. ఒక జిల్లా స్టాఫ్ రిపోర్టర్ని నేను, ఒక సోషల్ వర్కర్ని నేను, నన్ను ఎందుకు టార్చర్ చేస్తున్నారు అంటే వీళ్ళు తప్పులు ఏడ బయట పెడతాడో అని వాళ్లకు భయం ఉంది, వాళ్లకు ఉచ్చబడుతుంది. ఈ చాందుపాషకు భయపడు లేదు. చాందుపాష నీతి నిజాయితీగా ఉంటాడు కనుక ఆ ధైర్యంగా ఆ దర్జగా మాట్లాడుతున్నాడు. నేను ఒక జర్నలిస్ట్, నేను అమ్ముడు పోను. ప్రతి ఒక్క జర్నలిస్ట్ అమ్ముడు పోతున్నారు. అందుకే అధికార వాళ్ళకు నాయకులకు బానుసులైపోయారు. చాందుపాష ఎవరికి బానుసుడు కాదని నేనే తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్న, రిక్వెస్ట్ చేసి ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను. నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను